వచ్చినటువంటి మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలండి. దేవుని సంగమా, మరి ఈరోజు చంద్రబాబు నాయుడు కాలనీ మనం పరిచర్య చేస్తున్నాము. దేవుడు ఈరోజు మనతో మాట్లాడాలని, ప్రతి ఒక్కరు కూడా దేవుని వాక్యం వినాలని చిన్న ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తి గల దేవా, దయగల దేవా, కృపగల దేవా, నీకే వేలాది స్తోత్రములు ప్రభువా. అయ్యా ప్రభా, ఇప్పుడు వరకును పాఠంలోను వర్తమానంలోను వాక్యంలోను స్తుతియారాధనలోను ప్రభా ఎంతగానో ప్రభా మీరు తోడుగా ఉండి నడిపించిన విధానం బట్టి నీకే వేలాది స్తోత్రములు ప్రభా. అయ్యా ప్రభా, ఎన్నికలేంటి వాడిని ప్రభా, యోగ్యత లేని వాడిని ప్రభా, నన్ను ప్రభా ప్రేమించి ప్రభా నీ సన్నిధానం నిలబెట్టుకొని ప్రభా, అయ్యా ప్రభా మాట్లాడుచుండగా ప్రభా, నా మాటలు నా క్రియలు నా తలంపులు వ్యర్థమైనవి ప్రభా, మీ మాటలు మీ క్రియలు మీ తలంపుల ప్రకారం ప్రభా ప్రతి బిడ్డతో మీరు మాట్లాడమని అడుగుతున్నాను ప్రభా. అయ్యా ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి బిడ్డను దీవించి ఆస్వాదించమని అడుగుతున్నాను ప్రభా. అయ్యా ప్రభా, నీ పరిశుద్ధాత్మతో నా నింపండి ప్రభా, నీ పరిశుద్ధాత్మతో నా నింపమని అడుగుతున్నాను ప్రభా. వాక్యములు చెప్పుచుండగా ప్రభా మీరు నాకు తోడుగా ఉండి నడిపించమని యేసుక్రీస్తు నామమున బట్టి అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. దేవుని బిడ్డలారా, ఈరోజు అంశం ఏంటంటే ప్రార్థన ఆలకించు దేవుడు. ఏంటంటే అంశం ఏంటంటే ప్రార్థన ఆలకించు దేవుడు. మన దేవుడు శక్తిమంతుడు, మన దేవుడు పరిశుద్ధుడు, మన దేవుడు ఆరాధనకు యోగ్యుడు. దేవుని బిడ్డలారా, ఈరోజు ఎందుకు నేను ఈ అంశం చెబుతున్నానంటే, ఈరోజు వర్తమానం చెప్పాలి కాబట్టి నేను 2 రోజుల క్రితము ఉదయకాలం వేసే 5ంటికి వాక్యం చెప్పాలని ప్రిపేర్ అవ్వడానికి ఇస్తున్నాను. అయితే దేవుని నేను అడిగాను, ప్రభువా ఆదివారం నేను మరి వాక్యమును చెప్పాలి, ఏ వాక్యము నీ బిడ్డలతో మాట్లాడుతున్నావో నన్ను ప్రభువా ఈ వాక్యముతో నన్ను మాట్లాడమని అడిగినప్పుడు దేవుడు నాతో చెబుతున్నది ఏంటంటే ప్రార్థన ఆలకించు దేవుడు. దేవుని బిడ్డలారా, ఈరోజు ఈ అంశం ఎందుకు చెబుతున్నానంటే, దేవుడు నా జీవితంలో చేసినటువంటి కార్యములను బట్టి నేను ఈ వాక్యమును చెబుతున్నాను. అంటే నేను 3 రోజుల క్రితము బందరు వెలుస్తుంటే బందరు వెలుస్తుండగా నేను బాక్స్ను పట్టుకొని బస్సులో తీసుకొని వెలుస్తున్నాను. మధ్యాహ్నం టైము 12:30 గంట అయింది. అయితే జంక్షన్ వెళ్ళాక మబ్బులు కమ్మేసిన తర్వాత తీరా జంక్షన్ దాటిన తర్వాత బాగా వర్షం, గాలి దుమ్ము వర్షం మొత్తం. అంటే బస్సులో కూర్చున్న వాళ్ళు కూడా తడిసిపోతున్నారు, నా బాక్సులు కూడా తడిసిపోతున్నాయి. ఇదేంటి ప్రభువా, ఇన్ని రోజులు వర్షం లేదు, బాగానే ఉంది, ఈ రోజే వర్షం పడుతుంది, ఏంటి ప్రభువా అని నేను మనసులో అనుకుంటున్నాను. అయితే బస్సులో ఉన్న వాళ్ళు అంటున్నారు, ఏంటి డ్రైవర్ ఇక్కడ పక్కన అక్కడ ఆపేయండి, బాగా వర్షం వస్తుంది అని అంటే డ్రైవర్ నిదానంగా పోనిస్తున్నాడు. కానీ నేనేంటంటే ఈ వర్షం బందర్లో ఉందేమో, అక్కడ సముద్రం ఉంది, కానీ ఆ యొక్క వర్షం అక్కడ ఉంటే నేను బాక్స్ ఎలా పట్టుకెళ్ళను, ఎలాగా నేను మెకానిక్కి ఇవ్వాలి అనే ఆలోచనతో నా మనసులో నేను అనుకుంటున్నాను. అయితే ఆరుగొండలు వెళ్ళిన తర్వాత ఇంకా వర్షం పడుతూనే ఉంది. గుడివాడ వెళ్ళాక బస్సులో మన బస్సులో అక్కడ కూడా బస్ స్టాండ్లో కూడా మరి వర్షం వచ్చి నిండిపోయి ఉంది. అయితే నా మనసులో నేను ప్రార్థన చేసుకుంటున్నా, ప్రభువా కొన్ని దినాల క్రితం నేను ఇలాగే వెళ్ళాను, అప్పుడు బాగా తీవ్రమైన వర్షంలో ఉన్నాను. బందర్లో ఉన్నప్పుడు ఆ వర్షం బాగా నిండిపోయి రోడ్లను మునిగిపోయి అప్పుడు కూడా బాక్స్ తడిసిపోయి ప్రభువా ఈ రోజు వెళ్తున్నాను, ఈ రోజు కూడా ఇటువంటి పరిస్థితిని నేను ఎంతగానో నాలో నేను బాధపడుతున్నాను. అయితే దేవుని ఒకటే ప్రార్థించాను, ప్రభువా నీ చిత్తమైతే ప్రభువా బందర్లో వర్షం లేకుండా చేయ ప్రభువా, అక్కడ వర్షం లేకుండా ఉంటే ప్రభువా నేను ఈ బాక్స్ తీసుకొని మన తెలుగు ప్రయాణంతో కూడా నీ కాపుదలు ఉంచమని నేను మనసులో అనుకుంటున్నాను. అయితే బందరు సగ దూరం కూడా సిరుగు పడుతూనే ఉండే, వర్షం వస్తూనే ఉంది. అలాగే నేను బస్సులో కూర్చున్నా కానీ నా మనసులో అంతగా ఇదే బాధ. అయితే నేను బందరు దగ్గరగా వెళ్ళినప్పుడు పెడన వెళ్ళిన తర్వాత అంటే మనసులో అనుకుంటా అలాగే కూర్చొని కళ్ళు మూసుకున్నాను. పెడన వెళ్ళిన తర్వాత అసలు వర్షం లేదు. హల్లెలూయా. అంటే పెడనకి బందరికి ఇంకా
6 కిలోమీటర్లు. అయితే నేను బస్ స్టాండ్లో అక్కడ బస్సులో ఉండి చూసేటప్పటికి ఇదేంటి ఇక్కడ దాకా వర్షం ఉంది, ఇక్కడ వర్షం లేదు ఏంటంటే నాలో నేనే ఆశ్చర్యపోతున్నాను. అయితే బందర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత బందర్లో కూడా వర్షం లేదు. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఎందుకంటే దేవుడు మన ప్రార్థన ఆలకించే దేవుడు. నేను ఆ బస్సులో ఎటువంటి సిచ్యువేషన్లో ఉన్నానంటే ఈ బాక్స్ ఎలా ఇవ్వాలి, ఈ తడిసిపోతే మరి బాటిల్ కూడా అన్నీ కూడా బయటకు వచ్చేస్తాయి. మరి వాళ్ళేమంటారు ఎలాగ ఇవ్వాలని నన్ను నేను బాధపడుతూ ఉన్నాను. అయితే నేను బస్సులో ఉండి ప్రార్థన చేసుకుంటున్నాను, ప్రభువా మరి నేను ఈ బాక్సులు మరి మెకానిక్ ఇవ్వాలి, అయ్యా ప్రభు అక్కడ వర్షం లేకుండా చేయ ప్రభువా అని నేను ప్రార్థన చేసుకున్నప్పుడు దేవుడు తప్పనిసరిగా నా ప్రార్థన ఆలకించాడు. అక్కడ వర్షం లేదు, ఏమీ లేదు, ఎలా ఉందో వాతావరణము అలాగే ఉంది. మరలా నాకే ఆశ్చర్యం వేసిపోయింది. ఆ బాక్స్లు ఇచ్చి మరలా ప్రయాణం చేసినప్పుడు మళ్ళా గుడివాడికి వచ్చిన మళ్ళా చినుకులు పడుతున్నాయి. చూడండి దేవుని బిడ్డలారా, దేవుడు మన ప్రార్థనను త్రోసివేసే దేవుడు కాదు. అందుకనే నేను ప్రార్థన ఆలకించే దేవుడు అని నేను అంశం తీసుకొని దేవుని బిడ్డలారా మీ ముందు చెప్పుతున్నాను. అయితే దేవుని బిడ్డలు చూసినట్లయితే కీర్తన గ్రంథము 65 2వ వచనం చూసినట్లయితే ప్రార్థన ఆలకించువాడా సర్వ శరీరులను నీ యొద్దకు వచ్చేది. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఇక్కడ చూసినట్లయితే ప్రార్థన ఆలకించువాడా, మన దేవుడు ప్రార్థన ఆలకించేవాడు. మన దేవుడు సమస్యలను వినే దేవుడు, మొర ఆలకించే దేవుడు, ఆయన నిజమైన దేవుడు. దేవుని బిడ్డలారా, ఇక్కడ చూసినట్లయితే ప్రార్థన ఆలకించువాడా సర్వ శరీరుల యొద్దకు వచ్చేది. సర్వ శరీరులు అంటే మనుషులందరూ కూడా నీ దగ్గరికి వచ్చేవారు. దేవుని బిడ్డలారా, మన దేవుడు గొప్ప దేవుడు. ఆయన మన ప్రార్థన ఆలకించేవాడు. మన శ్రమలైన బాధలైన ఇబ్బందులైన అయినా మనం ఎవరికి చెప్పుకోవాలంటే దేవునికి చెప్పుకోవాలి. దేవుని బిడ్డలారా, నాకు ఏదైనా బాధ వచ్చిందనుకో, నా శ్రమలు వచ్చినాయనుకో, నేను విజయ్ దగ్గరికి వెళ్ళి బాబు ఇంట్లో నాకు ఈ సమస్యలు ఉన్నాయి, నాకు ఈ బాధలు ఉన్నాయని నేను చెప్పినానుకో, బాబు ఏమంటాడు, బాబు ఎవరికి లేవో అందరికి ఉన్నాయని అంటాడు. ఏంటి అంటే అంటే ఎగ్జాంపుల్గా చెప్తున్నాను. అంటే విజయ్ అలా అన్నాడని అంటాడని కాదు, కానీ ఈ లోకంలో మనుషుల తీరు ఎలా ఉందంటే ఎవరికి వాళ్ళు బాధలు అయిపోయినాయి. ఎవరు కూడా మన బాధలను పట్టించుకోరు. అయితే దేవుడు మన బాధల్ని పట్టించుకుంటాడు, ఆయన ఆలకిస్తాడు. అయితే మరి విజయ్ అలాంటి వ్యక్తి కాదు, కానీ కొన్ని సందర్భంలో విజయ్ చాలా మంచిది. ఎందుకంటే మనం దేవుని మందిరంలో ఉన్నాం కాబట్టి కొన్ని నిజాలు మాట్లాడుకోవాలి. ఒక 500 ఉన్నాయనుకో, మనం 200 ఇచ్చే అటువంటి మనస్తత్వం విజయ్ది. ఈరోజు నేను మందిరంలో మరి దేవుని వాక్యం చెప్తున్నానంటే జాషువా విజయే. ఎందుకంటే నన్ను ఏమాత్రం కూడా విడిచిపెట్టల. పవన్ నుండి నేను ఏలూరు వచ్చినా, ఏలూరు నుండి మా ఊరు వెళ్ళిపోయినా కానీ నన్ను మాత్రం ఏమాత్రం కూడా విడిచిపెట్టలేదు. ఎందుకంటే నన్ను విడిచిపెట్టకుండా వారితో పాటు నన్ను కూడా తీసుకొచ్చి మందిరంలో తీసుకొచ్చి ఈ రోజు నేను వాక్యం చెప్తున్నానంటే కేవలం వారిద్దరే. దేవుని బిడ్డలారా, మనం మరి స్నేహాలు కూడా మంచి స్నేహాలు అయితేనే మనం దీవించబడతాం. ఈ రోజు నేను చెప్తున్నానంటే ఇది నా గొప్పతనం కాదు. ఎందుకంటే ఈరోజు మరి జాషువా కూడా మరి ఉపవాసం ఉంటూ ప్రార్థన చేస్తాడు. నేను ఆయన చూసి కూడా నేను శుక్రవారం నాడు ఉపవాసం ఉండేవాడిని. తెల్లవారుజామున లేసి ప్రార్థన చేస్తానని అన్నప్పుడు నేను కూడా తెల్లవారుజామున లేసి ప్రార్థన చేస్తున్నాను. ఇలాగా ఒకరిని చూసి ఒకరు నేర్చుకుంటూ దేవునిలో మేము ఎదుగుతున్నాం. కాబట్టి దేవుని బిడ్డలారా చూసినట్లయితే కీర్తన గ్రంథము 65:20 చూసినట్లయితే కీర్తనలు 65:20 కీర్తనలు 65:20 దేవుడు నా ప్రార్థనను త్రోసివేయలేదు, నా యొద్ద నుండి తన కృపను తొలగింపలేదు. ఆయన సరిదింపబడును గాక. హల్లెలూయా. దేవుని బిడ్డలారా చూసినట్లయితే దేవుడు నా ప్రార్థనను త్రోసివేయలేదు. దేవుని బిడ్డల ఎవరి ప్రార్థన కూడా దేవుడు త్రోసివేసే దేవుడు కాదు, ఎవరిని కూడా విడిచిపెట్టే దేవుడు కాదు. ఆయన నిన్న నేడు ఏకరీతిగా ఉండే దేవుడు. దేవుని బిడ్డలారా, మనసును మారవచ్చు,
మనుషుల ప్రవర్తన మారవచ్చు. ఈ రోజు నీ దగ్గర ధనం ఉంటే నిన్ను ప్రేమించవచ్చు, ఒకవేళ నీ దగ్గర ఐశ్వర్యం ఉంటే ప్రేమించవచ్చు, ఒకవేళ అవి లేదనుకో నిన్ను ప్రేమించే మనసు వారికి ఉండదు. కానీ దేవుడు నా ప్రార్థన త్రోసివేయలేదు, నా యుద్ధ నుండి తన కృపను తొలగింపలేదని దేవుని వాక్యం చెప్తుంది. దేవుని బిడ్డలారా చూసినట్లయితే బైబిల్ గ్రంథంలో యోబు కూడా మరి ప్రార్థన చేశాడు. ఆయన ప్రార్థన దేవుడు ఆలకించాడు. చూడండి దేవుని బిడ్డలారా, యోబు గ్రంథము 42వ అధ్యాయము. మరి యోబు తన స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేసినప్పుడు యెహోవా అతని క్షేమస్థితిని మరలా అతనికి దయచేసెను. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఇక్కడ చూసినట్లయితే యోబు గురించి అందరికి తెలిసినదే. యోబు గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన లేదు. దేవుని బిడ్డలారా, యోబు మరి తన స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేశాడు. ఎవరి నిమిత్తం అండి? స్నేహితుల నిమిత్తం. అంటే మన కొరకు మనం ప్రార్థన చేసుకోవటం కాదు, కానీ మన బంధువుల కోసం, మన ఆత్మీయుల కోసం, మన ఫ్రెండ్స్ కోసం, ఏమండి ఇలాగా ప్రతి ఒక్కరు ఎవరైతే ఆపదలో ఉన్నారో వారి కోసం ప్రార్థన చేయాలి. యోబు కూడా తన స్నేహితుల కోసము ప్రార్థన చేశాడు. దేవుని బిడ్డలారా చూసినట్లయితే యోబు మరి ఊజు అనే దేశంలో యోబు మరి ఉన్నాడు. దేవుని బిడ్డలారా, యోబు మరి ఎంతగానో నీతిమంతుడను యథార్థవంతుడై ఉన్నాడు. యోబును చూసినట్లయితే చాలా మంచివాడు. అయితే తనకు ఎంతో ఆస్తి అంతస్తులు దేవుడు అన్నీ కూడా ఇచ్చాడు. గర్భఫలం ఇచ్చాడు, బిడ్డల్ని 7 ఇచ్చాడు, 3 కూతుర్ని ఇచ్చాడు. ఎలాగ దేవుడు ఎంతగానో ఆశీర్వదించాడు. అయితే యోబుకి ఒక శ్రమ వచ్చింది. ఆ శ్రమ వచ్చినప్పుడు దేవుడు ఏమాత్రం కూడా విడిచిపెట్టలేదు, దేవుణ్ణి గణపరుస్తున్నాడు. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, యోబు గురించి మరి నేను ఎక్కువ చెప్పదలుచుకోలేదు, ఎందుకంటే యోబుని గురించి మనందరికీ తెలుస్తుంది. అయితే యోబు ప్రార్థన చేశాడు, మరలా దేవుని ఎంతో మరి ప్రాధాన్యపడి అడిగాడు. ఏమని అడిగాడు చూసినట్లయితే, అయితే 21 చూసినట్లయితే, నేను నా తల్లి గర్భం నుండి దిగంబరునై వచ్చి తిని దిగంబరునై అక్కడికి తిరిగి వెళ్ళేదను. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఇక్కడ చూసినట్లయితే యోబు గ్రంథంలో నేను నా తల్లి గర్భం నుండి దిగంబరునై వచ్చి తిని దిగంబరునై అక్కడికి తిరిగి వెళ్ళేది. దేవుని బిడ్డలారా, మనం తల్లి గర్భం నుండి మనము ఎలా వస్తామంటే ఏమి లేకుండానే వస్తాం. అందరము కూడా తల్లి గర్భం నుండి మనం ఎలా వచ్చామో, మన చిన్నప్పుడు అంటే పుట్టినప్పుడు మనకు తెలియలేకపోయినా మన బిడ్డలు మన తెలిసిన వాళ్ళని చూస్తాం. మనం ఎలా వస్తామంటే మరి తల్లి గర్భం నుండి దిగంబరునై వచ్చి తిని దిగంబరునై అక్కడికి వెళ్ళేది. యెహోవా ఇచ్చును, యెహోవాయే తీసుకోనని చెప్తున్నాడు. అయితే యోబు ఏమాత్రం కూడా మరి దేవునిని శోధించట్లేదు, దేవునిని గణపరుస్తున్నాడు. అయితే తన భార్య అంటే 9వ వచనం చూడండి, 2వ అధ్యాయం 9వ వచనం. అతని భార్య వచ్చి నువ్వు ఇంకాను యథార్థతను వదలకు ఇందువా, దేవుని దూషించి మరణము కమ్మెను. హల్లెలూయా. దేవుని బిడ్డ ఇక్కడ చూసినట్లయితే యోబు మరి ఆ యొక్క శ్రమ బాధ మరి తన భార్య చూసి అంటుంది నువ్వు దేవుని దూషించి మరణము కమ్మెను, అందుకు అతడు మూర్ఖురాలా మాట్లాడినట్లు నీవు మాట్లాడుతున్నావు, మనము దేవుని వల్ల మేలు అనుభవించుదామా, కీడును మనము అనుభవింప తగదా అనేను. దేవుని బిడ్డ ఇక్కడ చూసినట్లయితే మనము కూడా ఎన్నో మేలు పొందుతూ ఉంటాం. ఏంటి 99 మేలు పొందుతాం, ఒకటి శ్రమ వచ్చేటప్పటికి దేవుడు ఉన్నాడా, దేవుడు అంటే మనకి ఇలా శ్రమలు వస్తాయా అని చాలా మంది కూడా మనం ఇచ్చే జీవితం అనుకుంటాం. అలాగే యోబు తన భార్య విషయంలో అలాగే అంటున్నాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, శ్రమలు వస్తాయి, బాధలు వస్తాయి, కానీ దేవుని మనం ఇప్పుడు కూడా విడిచిపెట్టకూడదు. ఈ శ్రమలు వచ్చినాయి, బాధలు వచ్చినాయి, నువ్వు బంధువుల దగ్గరికి వెళ్తే వాళ్ళు ఏమైనా నిన్ను చేరదీస్తారా? చేరదీయరు. ఏంటంటే దేవుని బిడ్డలారా, వారు చేరదీయ వారి నలుగురు చెప్తారు. కాబట్టి మనం ఎప్పుడు కూడా మనము
దేవునికి మొరపెట్టాలి. ఇక్కడ యోబు దేవుణ్ణి దూషించలేదు కానీ గణపరిచాడు. దేవుని బిడ్డ చూసినట్లయితే యోబు గ్రంథం 42వ అధ్యాయం 12వ వచనం చూడండి. యెహోవా యోబును మొదట ఆశీర్వదించిన యోబును మొదట ఆశీర్వదించినంతకంటే మరి అధికముగా ఆశీర్వదించిన. దేవుని బిడ్డలారా, యోబు మరి ఎంతగానో దేవుని ప్రార్థించాడు. నేను యథార్థవంతుని నీతిమంతుని ప్రభు, నాదేమైనా లోపం ఉందా అని దేవుని ఎంతగానో అడుగుకున్నాడు. తన స్నేహితులు కూడా వచ్చి యోబుని నువ్వేదో పాపం చేస్తుంటావు, లేకుంటే నీకు ఈ శ్రమ ఎందుకు వస్తుందని అని అన్నప్పుడు యోబు మాత్రం కూడా దేవుని విడిచిపెట్టలేదు. తన భార్య గారు దూషించింది. ఏంటి, యోబు ఎంతో ఓర్పుతో దేవుని యొద్ద సాగిలపడి ఉన్నాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుడు ఏమాత్రం కూడా యోబుని త్రోసివేయలేదు. మరలా దేవుడు యోబుని ఎంత ఆశీర్వదించాడంటే 200గా ఆశీర్వదించాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుడు మన ప్రార్థనను ఆలకిస్తాడు. ఏమాత్రం కూడా త్రోసివేసే దేవుడు కాదు. దేవుని బిడ్డలారా, చూసినట్లయితే హన్నా గురించి కూడా చూసినట్లయితే 1వ సమయంలో 2వ అధ్యాయంలో చూడండి, ఫస్ట్ వచనం చూసినట్లయితే మరియు హన్నా విజ్ఞాపన చేసిన ఇలాగా నేను నా హృదయం యెహోవా యందు సంతోషిస్తున్నదంట. దేవుని బిడ్డలారా, చూసినట్లయితే అన్న ఇక్కడ వ్యక్తం చేస్తుంది, నా హృదయము యెహోవా యందు సంతోషిస్తుందంట. ఎందుకు సంతోషిస్తుంది హృదయం అంటే, దేవుడు ఆమె పట్ల గొప్ప కార్యము చేశాడు. ఏమి చేశాడు ఆమె పట్ల అంటే, దేవుడు ఆమెకి గర్భఫలం ఇచ్చాడు. దేవుని బిడ్డలారా, చూసినట్లయితే హన్నా జీవితంలో మరి చాలా సంవత్సరాల క్రితము ఆమె గర్భఫలం లేదు. ఆమె గర్భఫలం లేక ఎన్నో మరి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను బట్టి మరి ఎంతో మందితో మరి అవమానాలు పడింది. బంధువులతో కానీ మరి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను బట్టి ఎక్కడికి వెళ్ళినా కానీ తను ఎంతో మరి బాధపడింది. ఎందుకంటే గర్భఫలం లేదు. అయితే ఆమె గర్భఫలం లేదని మరి దేవుని మందిరంలోకి వెళ్ళి ప్రార్థన చేస్తుందంట. చూడండి దేవుని బిడ్డలారా, చూసినట్లయితే 10వ వచనం చూసినట్లయితే బహు దుఃఖక్రాంతులై వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేయొచ్చు, బహుగా ఏడ్చుచు, సైన్యములకు అధిపతియగు యెహోవా నీ సేవకులనైన నాకు కలిగిన శ్రమను చూచి నీ సేవకులైన నన్ను మరొక జ్ఞాపకము చేసుకొని నీ సేవకులైన నాకు మగపిల్లను దయచేసిన యెడల వాని తల మీదకి క్షౌరపు కత్తి ఎన్నటికి రానియక వాడు బ్రతుకు దినములన్నిటిను నేను వానిని యెహోవాకు నీకు అప్పగింతునని మొక్కుబడి చేసుకుని. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఇక్కడ చూసినట్లయితే హన్నా జీవితంలో మరి గర్భఫలం లేక ఎంతో బాధపరుస్తుంది. తన బంధువులు కానీ రక్త సంబంధులు కానీ ఎవరైనా ఎక్కడికైనా వెళ్ళినా కానీ తన బాధను మరి ఎవరు కూడా తీర్చలేని బాధను మరి అలా అనిపిస్తుంది. అయితే ఆమె ప్రార్థన దేవాలయంలోకి వెళ్ళి ఆమె ప్రార్థన చేస్తుంది. సైన్యమధిపతి యెహోవా నీ సేవకులైన నాకు కలిగి ఉన్న శ్రమను చూసి నీ సేవకులైన నన్ను మరొక జ్ఞాపకం చేసుకోమంటుంది. దేవుని బిడ్డలారా, తన బాధను ఎవరు కూడా తీర్చలేరు. గర్భఫలం ఇచ్చేది దేవుని యొక్క బహుమానం. ఆ బహుమానం పొందుకోవడానికి ఆమె ఏం చేస్తుందంటే ప్రార్థన చేస్తుంది. ఎక్కడ చేస్తుందంటే దేవుని మందిరంలో చేస్తుంది. ఎలా చేస్తుందంటే కన్నీటితో చేస్తుంది. మౌనంగా ఉండట్లేదు, కన్నీటితో ప్రార్థన చేస్తుంది. తన దుఃఖమంతా మందిరంలో దేవుని పాదములు పట్టుకొని విలపిస్తుంది. ప్రభువా నాకు ఒక మగబెట్టనిచ్చినట్లయితే, ప్రభువా నాకు ఒక మగబెట్టనిచ్చినట్లయితే ప్రభువా నేను ఈ దేవుని మందిరంలో పెంచుతాను ప్రభువా, నాకు ఒక మగబెట్టని ప్రభువా అని మరి అన్న దేవుని మందిరంలో కన్నీరు కారుస్తుంది. దేవుని బిడ్డలారా, ఈ వాక్యం వినిస్తున్నట్టు దేవుని బిడ్డలారా, మనకి అనేకమైన శ్రమలు ఉండొచ్చు, బాధలు ఉండొచ్చు, ఇబ్బందులు ఉండొచ్చు. ఒకవేళ గర్భఫలం లేక బాధపడుతున్నారేమో, ఒకవేళ కుటుంబ సమస్యలతో బాధపడుతున్నారేమో. అయితే అన్న ఏం చేస్తుందంటే దేవుని మందిరంలో ఉండి ప్రార్థన చేస్తుంది.
ఆ ప్రార్థన చేస్తూ కన్నీరు కారుస్తుంది. దేవుని బిడ్డలారా, ఒకవేళ నీవు ఎవరైనా నీ బంధువుల దగ్గరికి వెళ్ళి, లోకస్తుల దగ్గరికి వెళ్ళి బాధలు పంచుకున్నావేమో, బాధలు చెప్పుకున్నావేమో, వారు ఏమాత్రము కూడా నీ బాధలు, నీ యొక్క సమస్యని వారు వినేవారు కాదు. దేవుడు ఏమాత్రం కూడా అన్నను త్రోసివేయలేదు. చూడండి దేవుని బిడ్డలారా, చూసినట్లయితే 1 సమూయేలు గ్రంథము 1వ అధ్యాయము 20వ వచనం చూసినట్లయితే, గనుక హన్న గర్భము ధరించి దినములు నిండినప్పుడు ఒక కుమారుని కని నేను యెహోవాకు మొక్కుకొనిన వీనిని అడిగితననుకొని వారికి సమూయేలు పేరు పెట్టింది. దేవుని బిడ్డలారా, దేవుడు మరి అన్నకి గర్భఫలం ఇచ్చాడు. ఒక మగ బిడ్డను కావాలని అన్న దేవుని మందిరంలో కన్నీరు కార్చింది. దేవుడు ఏమాత్రం గాను అన్నని త్రోసివేయలేదు, ఏమాత్రం గాను విడిచిపెట్టలేదు. ఆ యొక్క కన్నీటిని మరి నీటి బాష్ప పొందుగా దేవుడు దీవించాడు. హృదయ వాంఛను తీర్చే దేవుడు ఆమె యొక్క గర్భఫలమును ఇచ్చాడు. ఆమెకు సమూయేలు పేరు పెట్టింది. దేవుని బిడ్డలారా, దేవుడు ప్రార్థనను ఆలకించే దేవుడు. దేవుని బిడ్డలారా, చూసినట్లయితే 1వ దినవృత్తాంతం 1వ దినవృత్తములు 4వ అధ్యాయము 9వ వచనం చూడండి. ఎబ్బేజు తన సహోదరుల కంటే ఘనము పొందినవాడే ఉండెను. వేదన పడి ఇతని కంటినని అతని తల్లి అతనికి ఎబేజు అని పేరు పెట్టెను. దేవుని బిడ్డలారా, ఇక్కడ చూసినట్లయితే బైబిల్ గ్రంథంలో ఇక్కడ ఎబేజు ఉన్నారు. ఆయన మరి బైబిల్ గ్రంథంలో మరి 2వ వచనం 9-10 వచనంలోనే వ్రాయబడింది, ఎక్కడ వ్రాయబడలేదు. ఈయన యోధే వంశానికి చెందినవాడు. ఈ ఎబేజు చూసినట్లయితే తన సహోదరుల కంటే ఘనము పొందినవాడై ఉన్నాడంట. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, కుటుంబంలో మన బంధువులు, రక్త సంబంధికులు అనేక మంది ఉండొచ్చు, తోడబుట్టినలు ఉండొచ్చు. కానీ దేవుడు కొంతమందినే ప్రేమిస్తాడు. అయితే ఎబేజు తన సహోదరుల కంటే ఘనము పొందిన వాడై ఉన్నాడంట. ఏంటండి? ఘనము పొంది ఉన్నాడు. ఎందుకు పొంది ఉన్నాడు? ఎబేజు ఏం చేశాడంటే దేవుని దగ్గరికి వచ్చాడు, దేవుని తెలుసుకున్నాడు. ఆయన నీతిమంతుడని, ఆయన పరిశుద్ధుడని, ఆయన ఆరాధనకి యోగ్యుడని, ఆయనే నిజమైన దేవుడని, మరి ఒక దేవుడు లేడని ఎబేజు తెలుసుకున్నాడు. దేవుని బిడ్డలారా, ఈ వాక్యం వింటున్నటువంటి దేవుని బిడ్డలారా, ఈ రోజు వాక్యము మరి చెప్పుతున్నది, ఎబేజు తన సహోదరుల కంటే ఘనము పొందిన వాడై ఉన్నాడంట. దేవుని బిడ్డలారా, మరి చూసినట్లయితే తన తల్లి అంటుంది, వేదన పడి ఇతని కంటినని అతని తల్లి అతనికి ఎబేజు అని పేరు పెట్టిందంట. ఎబేజు అంటే అర్థం ఏంటంటే వేదన. మరి తన తల్లి ఎటువంటి పరిస్థితుల్లో ఆ పేరు పెట్టిందో మరి ఒకసారి మనం ఆలోచించినట్లయితే, తల్లి గర్భంలో మనం పిండము ఉన్నప్పుడు కనే దినాల్లో మరి తల్లులు అనేక మంది మరి ప్రసవేదన చెందుతారు. ఏంటి? ఎంతో ఓర్పుతో ఉంటారు. ఏంటి? ఆ యొక్క బిడ్డ కనే వరకు కూడా ఎంతో శ్రమ పడాల్సి వస్తుంది. మరి తన తల్లి మరి మిగతా బిడ్డల విషయంలో అనలేదు, కానీ ఎబేజు గురించి ఎందుకు మరి ఆ యొక్క మరి వేదన అనేటువంటి పేరు పెట్టిందో మరి పరిశీలించినట్లయితే దేవుని బిడ్డలారా, మరి తన తల్లి మరి వేదన అని పేరు పెట్టిందంట. అయితే వేదనను పెట్టొచ్చు, కానీ దేవుడు ఎబేజుని దీవెనకరంగా జీవించాడు. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, చూసినట్లయితే 10వ వచనం చూసినట్లయితే, ఎబేజు ఇశ్రాయేలుల దేవుని గురించి మొరపెట్టి, నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి నా సరిహద్దులను విశాలపరిచి నీ చేయ నాకు తోడుగా ఉండ దయచేసి నాకు కీడు రాకుండా దానిలను నన్ను తప్పించుము అని ప్రార్థింపగా దేవుడు అతడు మనవి చేసిన దానిని అతనికి దయచేసెను. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఇక్కడ చూసినట్లయితే ఎబేజు ఇశ్రాయేలు దేవుని గురించి మొరపెట్టుస్తున్నాడు. ఏమని మొరపెట్టుస్తున్నాడు అంటే,
నీవు నన్ను నిత్యముగా ఆశీర్వదించు. ప్రభువా, నువ్వు నన్ను నిత్యంగా ఆశీర్వదించు. నా సరిహద్దును విశాలపరిచి నీ చేయ నాకు తోడుగా ఉండు. దయచేసి నాకు కీడు రాకుండా దానిని నన్ను తప్పించమని ప్రార్థన చేస్తున్నాడంట. అంటే నా ఏమన్నాడు? నా సరిహద్దును విశాలపరచు. సరిహద్దులు అంటే ఆస్తులు అంతస్తులు కాదండి. దేవుని బిడ్డలారా, ప్రజల వరకు ఆయన మరి ప్రార్థన చేస్తున్నాడు. అంటే ఇప్పుడు దేవుని బిడ్డ యేసన్న గారు చూడండి, ఆయన లేకపోతే హోసన్న అనేటువంటి సంస్థ ఉండేది కాదు. మరి యేసన్న గారి యొక్క సరిహద్దులు మరి ఎక్కడ రాష్ట్రం అంతా చూసినా కానీ మరి యేసన్న గారి యొక్క మందిరాలు మరి సంఘాలు ఎంతగానో ప్రభు మరి యేసన్న గారి అనేక మందిని ఆత్మను రక్షించి సరిహద్దులు విశాలపరిచారు. చూసినట్లయితే దేవుని బిడ్డలారా ఇక్కడ ఎబేజు కూడా అదే అంటున్నాడు, నా సరిహద్దులను విశాలపరచమని వేడుకుంటున్నాడు. నీ చెయ్య నాకు తోడుగా ఉంచమంటున్నాడు. ఎవరు చేయండి? దేవుని చెయ్య. మనుషుల చేతులు కాదు, మనుషుల యొక్క ఆశీర్వాదాలు కాదు. మనకి ఇది దేవుని యొక్క చెయ్య, దేవుని యొక్క తోడు మనకు తోడుగా ఉండాలి. మనం పుట్టక ముందే ఆయన చేతిలో మనం ఎక్కించుకున్న దేవుడు. దేవుని బిడ్డలారా, ఆయన ఎబేజు అంటున్నాడు, నీ చేయ నాకు తోడుగా ఉంచమని అడుగుతున్నాడు. దయచేసి నాకు కీడు కూడా రాకుండా నన్ను తప్పించమంటున్నాడు. ఈ రోజు ఎవరైనా దేవుణ్ణి ఎదుగుతున్నారంటే, దేవుణ్ణి బలపడుతున్నారంటే వారి గురించి ఎన్నో రకాలుగా మాట్లాడుకొని వారి గురించి బ్యాడ్గా చేస్తున్నారు. వారు బలపడరు, వారు వాక్యం చెప్పరు, వారు దేవునిలో బలపడరు, చెప్పిన వాళ్ళని చెప్పనివ్వరు. అందుకని ఎబేజు అంటున్నాడు, నాకు కీడు రాకుండా దానిని నన్ను తప్పించమని ప్రార్థింపగా దేవుడు అతను మనవి చేసిన దానిని అతనికి దయచేశాడు. దేవుని బిడ్డలారా, ఇక్కడ ఎబేజు కూడా ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆలకించాడు, ప్రార్థనకు ప్రతిఫలం దయచేశాడు. యోబును కూడా ఆశీర్వదించాడు. యోబు ఏదైతే కోల్పోయిందో మరలా యోబుకి రెండంతల ఆశీర్వాదం కలుగజేశాడు. అన్న దేవుని మందిరంలోకి వెళ్ళి, ప్రభా నాకు ఒక గర్భఫలం ఇచ్చినట్లయితే నేను ప్రభా నీ యొక్క మందిరంలో దేవుని బిడ్డను నేను పెంచుతాను ప్రభా, నీకు ఇస్తాను ప్రభా అని అన్న ప్రార్థన చేసింది. దేవుడు మాత్రం కూడా త్రోసివేయలేదు. దేవుడు ప్రార్థన ఆలకించాడు. దేవుని బిడ్డలారా, ఈ వాక్యం నుండి దేవుని బిడ్డలారా, మనము కూడా దేవుని యొక్క సన్నిధిలోకి వెళ్ళాలి. దేవుని మందిరంలోకి వెళ్ళి దేవుని పాదములు పట్టుకొని ప్రార్థన చేయాలి. మన సమస్యలు, బాధలు, మనకు ఉన్నటువంటి ఇబ్బందులు నువ్వు వెళ్ళి లోకస్తులకి వెళ్ళి చెప్పి నువ్వు పోవడం తప్ప ఏమీ ఉండదు. అదే దేవుని దగ్గరకు వచ్చి దేవుని పాదములు పట్టుకొని దేవుని దగ్గరకు వచ్చి ప్రార్థించినట్లయితే తప్పనిసరిగా నువ్వు ధన్యుడవుతావు. దేవుని వాక్యం చెప్పుచున్నది. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఇంట్లో నీకు శ్రమలు ఉండొచ్చు, బాధలు ఉండొచ్చు. ఒకవేళ నీ పిల్లలు నీ మాట ఇంట్లేదేమో, ఒకవేళ కుటుంబ సమస్యలతో నలిగిపోతున్నావేమో, అప్పుడు బాధలతో నలిగిపోతున్నావేమో. అయితే దేవుని బిడ్డలారా, ఇక్కడ ఏబు ప్రార్థించాడు, అన్న కూడా ప్రార్థించింది. మరి చూసినట్లయితే ఎబేజు కూడా మరి ప్రార్థించాడు. ప్రార్థించినప్పుడు వారి జీవితంలో దేవుడు గొప్ప కార్యములు చేశాడు. ఈ వాక్యం ఇచ్చిన దేవుని బిడ్డలారా, నువ్వెందుకు ప్రార్థన చేయవు? నువ్వెందుకు దేవుని పొందవు? నువ్వెందుకు దేవుని పాదాలు పట్టుకోవు? ఎవరో దగ్గరికి వెళ్ళి కన్నీరు కాస్తున్నావేమో, ఎవరో దగ్గరికి వెళ్ళి నీ బాధలు చెప్పుకున్నావేమో. ఎవరు కూడా నీ బాధలు తీర్చరు. దేవుని బిడ్డలారా, చూసినట్లయితే 2వ రాజుల గ్రంథము 20వ అధ్యాయము 1వ వచనం చూడండి. ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైన రోగము కలగగా ఆమోజు కుమారుడగు ప్రవక్త అయిన యెషయా అతని యొద్దకు వచ్చి, నీవు మరణమవుచున్నావు, బ్రతుకు కనుక నీవు నీ ఇల్లు చక్కబెట్టుకోమని యెహోవా సెలవిస్తున్నాడని చెప్పగా అతడు తన ముఖము గోడ తట్టు తిప్పుకొని, యెహోవా యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని ఎట్లు నడుచుకుంటున్నావు, నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేను ఎట్లు జరిగించుతాను కృపతో జ్ఞాపకం చేసుకోమని హిజ్కియా కన్నీళ్లు విడుచుచు యెహోవా ప్రార్థించును. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఇక్కడ చూసినట్లయితే హిజ్కియా మరణకరమైన ఒక వ్యాధి వచ్చింది. ఆ వ్యాధి వచ్చినప్పుడు
దేవుని బిడ్డారా చూసినట్లయితే అమోజు కుమారుడైనటువంటి యెషయా ఒక ప్రవక్తను పంపుతాడు హిజ్కియా దగ్గరికి. హిజ్కియా దగ్గరికి వెళ్ళి, హిజ్కియా నీవు మరణం అవుతున్నావు, నీవు బ్రతుకు దినములు నువ్వు బ్రతకు కనుక నీవు నీ ఇల్లు చక్కబెట్టుకోమని యెహోవా సెలవిస్తున్నాడని చెప్తున్నాడు. దేవుని బిడ్డారా ఇక్కడ హిజ్కియా చూసినట్లయితే మరణకరమైన వ్యాధి వచ్చింది, చనిపోవచ్చున్నాడని మరి యెషయాతో ఒక వర్తమానం పంపినప్పుడు ఆ యొక్క వర్తమానం విని యెషయా మరి హిజ్కియా ఏం చేస్తున్నాడంటే, యెహోవా యథార్థనుడై హృదయంతో సత్యముతోను నీ సన్నిధి నేను ఎట్లు నడుచుకుంటున్నా, నీ దృష్టికి అనుకూలముగా సమస్తం నేను ఎట్లు జరిగించును, కృపతో జ్ఞాపకం చేసుకోమని హిజ్కియా కన్నీళ్లు విడుచు యెహోవాను ప్రార్థిస్తున్నాడంట. దేవుని బిడ్డలు ఇక్కడ చూసినట్లయితే మరి హిజ్కియాకు మరణకరమైన వ్యాధి వచ్చినప్పుడు మరి తను ఎంతో దేవుని దగ్గరికి మరి ప్రార్థన చేస్తున్నాడు. ఏమని ప్రార్థన చేస్తున్నాడంటే, ప్రభువా ఒకప్పుడు నేను యథార్థవంతున్నై నీతిమంతున్నై నేను నీ సన్నిధానంలో నేను మరి జీవించున్నాను, ప్రభు నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభా, ఈ యొక్క మరణకరమైన వ్యాధులు నన్ను తప్పించు ప్రభు అని ప్రార్థన చేస్తున్నాడు. దేవుని బిడ్డలారా తను బాధ వచ్చిందని కుమిలిపోవట్లేదు, కానీ తనకు వ్యాధి వచ్చిందని కుమిలిపోవట్లేదు, కానీ తను చనిపోతాడని కుమిలిపోవట్లేదు, కానీ తను ఏం చేస్తున్నాడంటే ప్రార్థన చేస్తున్నాడు. హల్లెలూయా. దేవుని బిడ్డలారా ఈ వాక్యం ఇచ్చినట్టు దేవుని బిడ్డలారా నీకు కూడా ఏదైనా బాధ ఉండొచ్చు, వ్యాధి ఉండొచ్చు, ఇదిగో హిజ్కియా వల్లే ప్రార్థన చేయాలి. అతను చనిపోవచ్చున్నాడని తెలిసిన కూడా దేవుని పాదములు పట్టుకొని ప్రార్థన చేస్తున్నాడు. ప్రభువా నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభా, నేను యథార్థవంతుడై నీతిమంతుడై నీ మందిరంలో నేను ఉన్నాను ప్రభా, నన్ను జ్ఞాపకం చేసుకోమని మరి హిజ్కియా కన్నీరు కార్చున్నాడు. కన్నీరు కార్చినప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు అంటున్నారు, నేను కన్నీరు విడిచుట చూచితిని, నీ ప్రార్థనను అంగీకరించి ఉన్నాను, నేను బాగు చేసేదను. హల్లెలూయా. దేవుని బిడ్డలు ఇక్కడ చూసినట్లయితే నీవు కన్నీరు విడిచుట చూచితిని, నీ ప్రార్థనను అంగీకరించి ఉన్నాను, నేను బాగు చేసేదను. ఎవరు బాగు చేస్తారండి? ఎవరు చూశారు హిజ్కియా కన్నీటిని? దేవుడు చూశాడు. మన దేవుడు చూసే దేవుడు, మాట్లాడే దేవుడు, ఆలకించే దేవుడు. దేవుని బిడ్డలారా ఈ లోకంలో అనేక మంది దేవతల దేవుడు ఉండొచ్చు, కానీ నా దేవుడు పరిశుద్ధ దేవుడు. ఆయన చూసే దేవుడు, మాట్లాడే దేవుడు, వినగల దేవుడు. ఆయన తప్ప వేరొక దేవుడు లేడని బైబిల్ గ్రంథంలో చెబుతున్నది. అయితే ఇక్కడ చూసినట్లయితే నీవు కన్నీళ్లు విడిచిన చూచితిని, నీ ప్రార్థనను అంగీకరించి ఉన్నానని దేవుడు చెబుతున్నాడు. చూసినట్లయితే మరి యొక్క హిజ్కియా మరణకరమైన వ్యాధి వచ్చినప్పుడు ఆయన చనిపోలేదండి, మరలా 15 సంవత్సరాలు ఆయుష్ ఇచ్చాడు. చూడండి దేవుని బిడ్డలారా 6వ వచనం చూసినట్లయితే ఇంకా 15 సంవత్సరములు ఆయుష్ను నీకు ఇచ్చాడు. హల్లెలూయా. ఎన్ని సంవత్సరాలు ఇచ్చాడండి దేవుడు? 15 సంవత్సరాలు. నువ్వు చనిపోవాలన్నా బ్రతకాలన్నా అంతా దేవుని చిత్తంలోనే ఉన్నది. దేవుని బిడ్డలారా దేవుని చిత్తం లేకుండా నువ్వు ఏమీ చేయలేవు. అందుకని చెప్పుతున్న దేవుని వాక్యము, నేను కన్నీళ్ళు విడిచిగా చూచితిని, నేను ప్రార్థనను అంగీకరించి ఉన్నాను, నేను బాగు చేస్తాను. హిజ్కియా నువ్వు బాధపడద్దు అని దేవుడు చెప్పుతున్నాడు. హిజ్కియా చనిపోవాల్సిన హిజ్కియాకి 15 సంవత్సరాలను ఆయుష్ ఇచ్చాడు. దేవుని బిడ్డలారా చూసినట్లయితే మన దేవుడు ప్రార్థనను ఆలకించే దేవుడు. మన ప్రార్థన శక్తివంతమై ఉండాలి. నువ్వు ప్రార్థన చేయాలి, ఉదయకాలం వేసి దేవుని పాదాలు పట్టుకోవాలి, ఉదయకాలం వేసి నీ బాధలు దేవుని దగ్గర పంచుకోవాలి. నీ కుటుంబ సమస్యలైనా, నీ యొక్క మరి ఇంట్లో సమస్యలైనా, బాధలైనా, ఇబ్బందులైనా ఏదైనా కానీ నువ్వు దేవుని దగ్గర పాదాల దగ్గర దేవుని దగ్గర చేరి చెప్పుకోవాలి. దేవుని బిడ్డలారా దేవుని వాక్యం ఇచ్చినట్టు దేవుని బిడ్డలారా హిజ్కియా చనిపోవాల్సిన హిజ్కియాకి 15 సంవత్సరాలు ఆయుష్ ఇచ్చాడు. మరి దేవుని బిడ్డలారా చూసినట్టే ఎబేజుకు మరి దేవుని బిడ్డలారా తన తల్లి తను నాకు వేదనాలు పేరు పెట్టింది, దేవుడు దీవెనకరంగా మార్చాడు. చూసినట్లయితే అన్న గర్భఫలం అన్నకి దేవుడు గర్భఫలం ఇచ్చాడు, దేవుడు అన్న ప్రార్థనలకు ఇచ్చాడు. దేవుని బిడ్డలారా యోబు శ్రమ వచ్చినప్పుడు దేవుని ఏమాత్రం కూడా విడిచిపెట్టలేదు, ఏమాత్రం కూడా దేవుణ్ణి మరి అసహించుకోలేదు, దేవుని ఎంతో గణపరుస్తున్నాడు. దేవుని బిడ్డలారా మనం కూడా దేవుని గణపరిచేవారే ఉండాలి, దేవుని పాదాలు పట్టుకునే వారు ఉండాలి. దేవుని బిడ్డలారా యోబును రెండింతలుగా దేవుడు ఆశీర్వదించాడు.
హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ వాక్యం ఉన్నటువంటి దేవుని బిడ్డలారా, మనము కూడా ప్రార్థన చేయాలి. ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు, ఏ మాత్రం కూడా త్రోసివేయడు, ఏ మాత్రం కూడా విడిచిపెట్టడు. కాబట్టి దేవుని బిడ్డలారా, మనందరం కూడా ప్రార్థన చేయాలి. ఎలాంటి ప్రార్థన అంటే కన్నీటి ప్రార్థన ఉండాలి, మోకాల ప్రార్థన ఉండాలి. మోకాల అనుభవం నీ జీవితంలో ఉందా అని అడుగుతున్నాను. ఎంతకాలం దేవుని మందిరంలోకి వచ్చి ఎంతకాలం నిస్సహాయ స్థితిలో కూర్చుంటావు, ఎంతకాలం మేలు పొందకుండా కూర్చుంటావు, ఎంతకాలం నిస్సహాయ స్థితిలో ఉంటావు అని అడుగుతున్నాను. దేవుని బిడ్డలారా, అన్న దేవుని మందిరంలో కన్నీరు కార్చింది, దేవుని మందిరంలో కన్నీరు ఇచ్చింది, తన బాధనంతా కూడా అలవించుకుంది. దేవుడు తనకు గర్భఫలం ఇచ్చాడు. దేవుని బిడ్డలారా, మనము కూడా దేవుని మందిరంలో ప్రార్థన చేయాలి. దేవుని మందిరంలో దేవుని పాదాలు పట్టుకోవాలి. పట్టుకున్నప్పుడే దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాడండి. దేవుడు ఏ మాత్రము కూడా త్రోసివేసే దేవుడు కాదు. దేవుని బిడ్డలారా, ఎక్కడి నుంచైనా మనము మన ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. ఏ బాధ అయినా, ఏ శ్రమ అయినా, అప్పులున్నా, జాబు లేదా, వివాహం అవ్వట్లేదా, అనేక కుటుంబంలో సమస్యలు ఉన్నా, ఏదన్నా కానీ నువ్వు దేవుని దగ్గర మొరపెట్టాలి. దేవుని దగ్గర మొరపెడితే దేవుడు తప్పకుండా నీ ప్రార్థన ఆలకిస్తాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, వాక్యం ఇచ్చినట్టు దేవుని బిడ్డలారా, ఇక్కడ మరి నలుగురు వ్యక్తుల్ని మీకు పరిచయం చేశాను. బైబిల్ గ్రంథంలో చాలా మంది ఉన్నారు, చాలా మంది ప్రార్థన పరులు ఉన్నారు, చాలా మంది ప్రార్థన ద్వారా అద్భుతాలు చూసినారు ఉన్నారు. కానీ నేను మరి ఎగ్జాంపుల్ గా మరి చెప్తున్నాను. కాబట్టి దేవుని బిడ్డలారా, మనందరం కూడా ప్రార్థన చేసుకుందాం. మన జీవితంలో దేవుడు అద్భుతాలు చేసిన గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా కళ్ళు మూసుకున్నట్టయితే ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తి గల దేవ, దయ గల దేవ, కృప గల దేవ, నీకే వేలాది స్తోత్రములు ప్రభా. అయ్యా ప్రభా, ప్రార్థన ఆలకించే దేవుడు ప్రభా, ఏ మాత్రం కూడా నువ్వు త్రోసివేసే దేవుడు కాదు ప్రభా. అయ్యా ప్రభు, మా ప్రార్థన ఆలకించమని అడుగుతున్నాను ప్రభా. అయ్యా, నీ మందిరంలో వచ్చిన బిడ్డలు ప్రభు ఏ తలంపులతో ఉన్నారో, ఏ ఆలోచనతో ఉన్నారో, ఏ బాధతో ఉన్నారో ప్రభు నాకు తెలియదు కానీ ప్రభా, ఇక్కడ ఉన్నటువంటి ప్రతి బిడ్డను బట్టి ప్రార్థన చేస్తున్నాను ప్రభా. ప్రతి బిడ్డను దీవించండి ప్రభా, ప్రతి బిడ్డను ఆశీర్వదించండి ప్రభా. కుటుంబంలో ప్రభా నీ వెలుగు నింపమని అడుగుతున్నాను ప్రభా. నీకు వేళ స్తోత్రము ప్రభా. ఇదిగో ప్రభా, కొత్తగా వచ్చినటువంటి బిడ్డలు ఉన్నారు ప్రభా, వారిని దీవించండి ప్రభా, ఆశీర్వదించండి ప్రభా, కుటుంబాన్ని దీవించండి ప్రభా. నీకు వేళ స్తోత్రం ప్రభా. వారి చదువులు మీరు తోడండి ప్రభా, యవనస్తురాలు ప్రభా, అయా యవన కాలంలో ప్రభు నీ బిడ్డలు ప్రభు జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాను ప్రభా. అయా ప్రభు ఇక్కడ వచ్చిన ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించమని యేసుక్రీస్తు నామమున వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.